నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. మా పిల్లల్ని ఏ కోర్సు చదివించాలి, ఏ కోర్సు చేస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిసిన వారందరినీ తల్లిదండ్రులు అడిగే రోజులివి. కొత్త కోర్సుల గురించి తెలుసుకునే సమయం ఇది. ఏ కోర్సు చేస్తే పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిసిన వారందరినీ ఆరా తీస్తూ ఉంటారు. కొంతమంది తల్లిదండ్రులైతే కాలేజీ గురించి, ప్లేస్మెంట్స్ గురించే కాదు, కాలేజీ వాతావరణం కూడా వాకప్ చేస్తారు. అంతేకాదు, ఆ కాలేజీలో చదివే వారి అలవాట్ల గురించి కూడా తెలుసుకుంటూ ఉంటారు. అంటే తమ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వటానికి అన్ని కోణాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు చాలా మంది తల్లిదండ్రులు. ఇక అందులో అమ్మాయిల తల్లిదండ్రులైతే మరింత జాగ్రత్తగా భిన్న కోణాల్లో ఆలోచన చేస్తూ ఉంటారు. సరే, ముందైతే ఈ కార్యక్రమం చూడండి, తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం, మీ సఖీ కార్యక్రమానికి స్వాగతం. మనతో ఉన్నారు ప్రముఖ న్యాయవాది శ్రీమతి పార్వతి గారు. మరి సఖులు రాసిన సమస్యలకు చక్కని సలహాలని, సూచనలు అందించడానికి వారు సిద్ధంగా ఉన్నారండి. మరిన్ని విషయాల్ని వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం పార్వతి గారు. నమస్తే. బాగున్నారండి? ఓ సఖీ ఉత్తరం రాశారండి, చదవమంటారా? చదవండి. నమస్కారం, నా పేరు ప్రసన్న. నేను సూర్యాపేట నుంచి రాస్తున్నాను. నా భర్త నన్ను, పిల్లలను పట్టించుకోకుండా, పోషించకుండా వదిలేశారు. నేను మెయింటెనెన్స్ కోసం కోర్టులో కేసు వేశాను. తెలిసిన వాళ్ళు చాలా తక్కువ డబ్బు వస్తుంది, ఖర్చులు దండగా అంటున్నారు. కోర్టు వాళ్ళు ఎంత జీవన భృతి ఇస్తారు చెప్పగలరా? ఎస్, తప్పకుండా అమ్మా. ఈ మెయింటెనెన్స్ కేసులకు సంబంధించి సఖులకు చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి. జనరల్గా అయితే మన కుటుంబాన్ని పోషించవలసిన బాధ్యత భర్త పైన ఉంటుంది. మన సమాజంలో ఇప్పటికి కూడా భర్తనే కుటుంబ యజమాని అని చెప్పేసి మనం అనుకుంటున్నాము. చాలామంది ఏం చేస్తుంటారు, భార్య భర్తల మీద తగాదాలు వచ్చినప్పుడు నిర్దాక్షిణ్యంగా భార్యను, పిల్లలను గెంటి వేస్తూ ఉంటారు. మరి కోర్టులను ఆశ్రయించి విడాకులకైతే వెళ్ళరు, కానీ వాళ్ళ పాలన, పోషణ ఇవన్నీ కూడా వదిలేస్తూ ఉంటారు. మరి వాళ్ళు వీధిన పడేటటువంటి పరిస్థితులు కల్పిస్తూ ఉంటారనమాట. అటు పరిస్థితుల్లో వాళ్ళు ప్రాథమిక అవసరాలైనటువంటి తిండికి, తర్వాత బట్టలకు, తర్వాత ఆవాసానికి అంటే నివాసానికి ఇబ్బంది పడకుండా ఉండడం కోసమయ్యే మహిళలకు, పిల్లలకు కొంత మనోవర్తి భరణము లేకపోతే పోషణ అనుకోండి, ఏదైనా సరే కొంత డబ్బు రూపేణా చెల్లించాలని చెప్పేసి మనకు అనేక రకాల చట్టాలు మనకు వచ్చాయి. మరి ఈ సఖి ఏ చట్టాన్ని ఆశ్రయించారో తెలీదు, బహుశా 125 CRPC ప్రకారం వెళ్ళింటారని చెప్పేసి మనం భావించవచ్చు అనమాట. ఇలాంటి టైంలో పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళ పోషణ ఎవరిది ఉంటుందండి? అంటే ఆల్మోస్ట్ భర్తదే ఉంటుంది. ఒకవేళ భర్తకు మ్యారేజ్ అయినా, భార్యకు మ్యారేజ్ అయినా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? భర్తకు మ్యారేజ్ అయినా, భార్యకు మ్యారేజ్ అయినా కూడా పిల్లల్ని చూసుకునేటటువంటి బాధ్యత భర్త పైనే ఉంటుంది పూర్తిగా. సపోజ్ విడాకులు తీసుకున్నారు ఒక జంట అనుకుందాం. విడాకులు తీసుకున్న తర్వాత భార్య మళ్ళీ పెళ్లి చేసుకుంది అనుకుందాం. భార్య మళ్ళీ వివాహం చేసుకున్నప్పుడు ఈ మొదటి భర్త ద్వారా జన్మించిన సంతానం ఉంటారు కదా, ఆ సంతానానికి బాధ్యత వహించవలసింది మొదటి భర్త మాత్రమే. అంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఆర్థిక అవసరాలు తీర్చేటటువంటి బాధ్యత అతనిపైనే ఉంటుందన్నమాట. ఇంకొకటి, ఈ సఖి అడిగారు, మరి మెయింటెనెన్స్ డబ్బులు చాలా తక్కువగా శాంక్షన్ చేస్తున్నారు, మరి నా కోర్టు ఖర్చులు కూడా వేస్ట్ అని చెప్పేసి అంటున్నారు, దానికి సలహా ఇవ్వండి అని చెప్పేసి అడిగారు కదా. జనరల్గా మనం మెయింటెనెన్స్ అనేది మనకు చట్టాలలో ఏమని చెప్పారంటే, భార్య యొక్క, పిల్లల యొక్క అవసరాలకు తగినంత మెయింటెనెన్స్ ఇవ్వండి అని చెప్పారు. మరి ఆ అవసరాలు ఏ రకంగా అవసరాలు ఉంటాయో వర్గీకరణ చేశారు తప్ప ఆ అవసరాలకు ఎంత ఇవ్వాలి, క్వాంటమ్ ఆఫ్ అమౌంట్ ఎంత ఇవ్వాలని చెప్పేసి రాయలేదన్నమాట. కాబట్టి మాకు ఇంత అవసరం ఉంది అని చెప్పేసి మనం కోర్టును ఆశ్రయించాలి. అనేక సందర్భాల్లో గౌరవ సుప్రీంకోర్టు వాళ్ళు ప్రస్తావించారు, మెయింటెనెన్స్ అనేది కేవలము తిండికి, బట్టకు, గూటికి సంబంధించిన విషయం కాదు, ఇవి కాకుండా చాలా అవసరాలు కూడా తీర్చే బాధ్యత భర్తలపైన ఉంటుంది అని చెప్పేసి అన్నారు. కాబట్టి ఇప్పుడు ఈ సఖి ఏం చేయాలంటే, భర్త ఏ ఉద్యోగం చేస్తున్నాడు, ఏ వ్యాపారం చేస్తున్నాడు, ఒకవేళ ఉద్యోగం అయిన పక్షంలో అతనికి నెలకి ఎంత జీత భత్యాలు వస్తున్నాయి, హోమ్ టేకింగ్ శాలరీ ఎంత ఉంది అన్న విషయాన్ని ఆవిడ పెట్టుకున్నటువంటి పిటిషన్లో ప్రస్తావించాలి. అంటే అతనికి వచ్చి ఎంతైతే జీతం వస్తుందో దాని ఎవిడెన్స్ అన్ని కూడా తను చూపించవలసి ఉంటుందండి భార్య? ఎస్, తప్పకుండా చూపించవలసి ఉంటుంది. అంటే చూపించవలసి ఉంటుంది అంటే దాంట్లో మెన్షన్ చేసుకోవాలన్నమాట, ఇంత జీతం వస్తుంది, పలానా సంస్థలో పనిచేస్తున్నాడు అని చెప్పేసి. ఆ జీతం రాదు అని చెప్పేసి ప్రూవ్ చేసుకునేటటువంటి బాధ్యత మళ్ళీ భర్త పైనే ఉంటుంది. సపోజ్ భార్య, నా భర్తకి 50,000 రూపాయలు జీతం వస్తుంది, నాకు 25,000 రూపాయలు మెయింటెనెన్స్ ఇప్పించండి అని చెప్పేసి అడిగింది అనుకోండి. అప్పుడు ఆ భర్త ఏం చేయాలి, నాకు 50,000 రూపాయల జీతం రావడం లేదు, నాకు తక్కువ జీతం వస్తుందని చెప్పేసి అతను ప్రూఫ్స్ పెట్టుకోవాలి కోర్టు వారి ముందు. అతని సాలరీ సర్టిఫికేట్ కానీ ఇతర కానీ పెట్టుకోవాలన్నమాట.
ఇది గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే మనము అంటే ఇప్పుడు మీరు చెప్పేది ఇరువైపుల నుంచి ఎలా వెళ్ళాలో ముందు చెప్తున్నాం. ఇది గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే మనకు చక్కకుండా శాలరీ సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేయమని అడగవచ్చు, ఇంకా ఏమన్నా చేసుకోవచ్చు. మరి కొంతమంది వృత్తి వ్యాపారాలు చేస్తూ ఉంటారు. వ్యాపారం చేసే వాళ్ళ యొక్క మరి ఆర్థిక పరిస్థితి కానీ వాళ్ళ ఆదాయ వనరులు కానీ ప్రూవ్ చేయడం మనకు చాలా కష్టమైపోతుంటుంది. అక్కడే మహిళలకు ఈ మెయింటెనెన్స్ పరంగా అన్యాయం జరుగుతుందని చెప్పేసి మనం భావించవచ్చు. బహుశా అలాంటి వాళ్ళ పాపం మాకు సలహా ఇచ్చింటారు, అమ్మ అనవసరంగా డబ్బు వేస్ట్ చేసుకోవద్దని చెప్పేసి. కాకపోతే మెయింటెనెన్స్ అన్నది కంపల్సరీగా ఎంతో కొంత ఇస్తారండి. మెయింటెనెన్స్ శాంక్షన్ చేయనటువంటి కేసెస్ చాలా తక్కువ అనమాట. అది కూడా చాలా విపరీతమైన గ్రౌండ్స్ ఉన్నప్పుడు మాత్రమే భార్యకు మెయింటెనెన్స్ ఇవ్వనవసరం లేదు అని చెప్పేసి తీర్మానిస్తున్నారు. కాబట్టి డెఫినెట్గా పిల్లలు ఉన్నారు కదా, కనీసం పిల్లలకన్నా మెయింటెనెన్స్ ఇచ్చేటటువంటి బాధ్యత ఉంటుంది కదా. కాబట్టి అతని ఉద్యోగము, వ్యాపారము, చదువు అవన్నీ కూడా ఆవిడ ఆ సఖీ పిటిషన్లో పెట్టుకోవాలి. వాటికి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ని కూడా వేయాలి. ఒకవేళ ఏదైనా ఇమ్మూబుల్ ప్రాపర్టీస్ ఉంటాయి, చాలామందికి ఇల్లు, పొలాలు అవన్నీ ఉంటాయి. ఆ పొలం ద్వారా కొంత ఆ పంట అమ్మినప్పుడు డబ్బులు ఆ రకంగా వస్తూ ఉంటాయి. ఇల్లు అయితే అద్దెలకు ఇచ్చుకొని ఉంటే దానికి సంబంధించి రెంట్స్ వస్తుంటాయి, హెవీ రెంట్స్ వస్తుంటాయి. ఇవన్నీ కూడా మనం ఈజీగా ట్రేస్ అవుట్ చేయొచ్చు. పలానా ఏరియాలో పలానా పొలం ఉన్నది, పలానా ఇల్లు ఉన్నది, పలానా సర్వే నెంబర్లు ఉన్నది, ఇంత అద్దె వస్తుందని చెప్పేసి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి ఈ వివరాలను కూడా సేకరించుకోవచ్చు అనమాట. ఇప్పుడు మెయింటెనెన్స్ ఇంత ఇవ్వాలి అని చెప్పేది అతనికి ఉన్న ఆస్తిని బట్టి చెప్తారా, లేకపోతే అతని వచ్చే శాలరీని బట్టి చెప్తారా? మెయింటెనెన్స్ డిసైడ్ చేసేటప్పుడమ్మా మొట్టమొదట భార్య యొక్క అవసరాలను పరిగణలోకి తీసుకుంటారు. భార్య, పిల్లలు, వారికి ఉండేటటువంటి ఖర్చులు, వాళ్ళకి నిజంగా నివాస గృహం ఉందా లేదా, నెలకు వారికి తిండి ఖర్చులు ఎంత అవుతాయి, పిల్లలు ఏం చదువుకుంటున్నారు, వాళ్ళ ఎడ్యుకేషన్కి సంబంధించి ఎంత ఫీజులు కట్టాలి, ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటారు. ఇంకా తర్వాత మెయింటెనెన్స్ ఇవ్వమని ఎవరిని అడగాలి, భర్తలను ఆదేశించాలి. కాబట్టి వారి యొక్క ఆర్థిక పరిస్థితిని కూడా గమనిస్తారు. ఏ ఉద్యోగం చేస్తున్నారు, తర్వాత ఎంత జీతం వస్తుంది, అతనికి ఇతర బాధ్యతలు ఏమైనా ఉన్నాయా, శాలరీ ఎంత వస్తుంది, అప్పులు ఎంత చేశాడు, లేకపోతే ఏదైనా భార్యకు మెయింటెనెన్స్ ఎగవేసే ప్రయత్నంలో అప్పటికప్పుడు చాలామంది లోన్స్ చేస్తుంటారు. ఒక మెయింటెనెన్స్ కేసు పడింది అనగానే భర్తలు వెంటనే లోన్ తీసుకొని ఆ హోమ్ టేకింగ్ శాలరీ చాలా తక్కువగా చూపిస్తూ ఉంటారనమాట. అవన్నీ కూడా కోర్టు వాళ్ళు చూసుకొని క్యాలిక్యులేట్ చేసుకుని వీరికి ఎంత ఇస్తే బాగుంటుంది అని ఒక ఐడియా ఉంటుంది. జనరల్గా ఎవరైనా ప్రూడెంట్ పర్సన్స్, అందులో న్యాయమూర్తులు కదా, వాళ్ళు ఈజీగా గెస్ చేయగలరు అనమాట. ఈ పిల్లలకు, భార్యకు ఇంత అవసరము ఉంటుందని చెప్పేసి అంత డబ్బులు గ్రాంట్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఇంకొక విషయాన్ని ఎట్లా వాళ్ళు ఎగ్జామిన్ చేస్తారంటే, భార్యాభర్తలు కలిసి జీవించినప్పుడు వాళ్ళు ఏ స్థాయిలో జీవనాన్ని గడిపారో, విడిపోయిన తర్వాత కూడా, అంటే భర్తతో గెంటివేయబడిన తర్వాత కూడా ఆ పూర్వపు ఉండేటటువంటి స్థాయిలో ఎవడ జీవించడానికి ఎంత ఖర్చు అవుతుంది అన్న విషయాన్ని కూడా కోర్టు వాళ్ళు కన్సిడర్ కూడా చేస్తారనమాట. కాబట్టి ఇలాంటి విషయాలన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటుంటారు. ఇంకా కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే, సపోజ్ మెయింటెనెన్స్ కొంత గ్రాంట్ చేశారనుకోండి, ఒక 1 year దాకా ఇచ్చాడనుకోండి, తర్వాత మళ్ళీ ఈ భార్య కానీ పిల్లలు కానీ ఇంకొక పిటిషన్ వేసుకోవచ్చు అనమాట. పరిస్థితులు మారాయి, చేంజ్డ్ సర్కమ్స్టాన్సెస్ అని చెప్పేసి అంటారు దీన్ని అనమాట. అంటే ఏంటంటే, మరి ఈరోజు రేపు మనం చూస్తుంటే నిత్యావసర ధరలు పెరగడం కానీ, ఇంటికి ధరలు పెరగడం కానీ, స్కూళ్ళలో ఫీజులు పెరగడం కానీ, అట్లాగే ఆరోగ్యపరమైన చిక్కులు ఏర్పడ్డప్పుడు మెడికల్ ఎక్స్పెన్సెస్ పెరగడం కానీ, ఇవన్నీ జరుగుతున్నాయి కదా. కాబట్టి చేంజ్డ్ సర్కమ్స్టాన్సెస్ వచ్చాయి కాబట్టి అతను ఇచ్చేటటువంటి అమౌంట్ మాకు సరిపడట్లేదు, అమౌంట్ పెంచండి అని చెప్పేసి కూడా అడిగేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. అలా కాకుండా ఆ భర్తకి ఏదైనా ప్రమోషన్ రావడం కానీ, అతని జీతం పెరగడం కానీ, లేకుంటే అతనికి ఇతర ఏదైనా ఆస్తి రావడం కానీ, వారసత్వంగా ఆస్తి రావడం కానీ, అట్లా ఉన్నప్పుడు ఇతను ఇంకా ఎక్కువ సంపాదిస్తున్నాడు, ఇతని ఎర్నింగ్ కెపాసిటీస్ పెరిగిపోయినాయి, ఇంకా స్టేబుల్గా ఉన్నాడు, కాబట్టి మాకు పెంచండి, డబ్బులు పెంచండి, భరణం పెంచండి అని అడిగేటటువంటి అవకాశం కూడా ఉంటుందన్నమాట. కాబట్టి ఆ సఖి భయపడేటటువంటి అవసరం లేదు. మెయింటెనెన్స్ అనేది ఎంతో కొంత ఖచ్చితంగా 100% ఇప్పిస్తారు. సఖి రాసిన ఉత్తరానికి చక్కటి సలహాలని, సూచనలు అందించారు మేడం. ధన్యవాదాలు. ఓకే. నేడు అబ్బాయిలు అమ్మాయిలన్న తేడా లేకుండా చదువుకుంటున్నారు. సమాజం మారుతుంది. అందుకు తగ్గట్టుగానే అమ్మాయిల్ని కో ఎడ్యుకేషన్లో చదివించాలా లేక ఉమెన్స్ కాలేజీలో చేర్పించాలా అనే సందేహం చాలా మంది తల్లిదండ్రులకు ఉంటుంది. నేడు అమ్మాయిలపై పెరుగుతున్న లైంగిక దాడులు ఇంకా చాలా మంది తల్లిదండ్రులను భయపెడుతూనే ఉన్నాయి. కాలేజీల్లో పోకిరి అబ్బాయిలు పదే అమ్మాయిలను వేధించే సంఘటనలు కలవరపెడుతూనే ఉన్నాయి. దీంతో కో ఎడ్యుకేషన్ కాలేజీలంటే భయం పట్టుకుంది. అయితే ఆడపిల్లల్లో ధైర్యం పెరగాలంటే కో ఎడ్యుకేషనే బాగుంటుందని మనసులో ఉన్న చాలా మంది భయపడుతున్నారు. ఉమెన్స్ కాలేజీల్లో అంత పోటీ వాతావరణం ఉండదనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం.
నమస్కారం. సఖీ వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు విభిన్న రుచులను పరిచయం చేస్తున్న వంటల సందడి కార్యక్రమంలో ఈ రోజు మనతో పాటు కుమారి గారు ఉన్నారు. మరి తను ఎక్కడి నుంచి వచ్చారో, ఏ వంటకాన్ని పరిచయం చేస్తున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే, ఎక్కడి నుంచి వచ్చారు? నేను గుంటూరు జిల్లా బట్టిప్రోలు గ్రామం నుంచి వచ్చాను. ఓకే, ఏం చేస్తుంటారు కుమారి గారు? నేను టీచర్గా వర్క్ చేస్తుంటాను. సో మరి ఈ రోజు మా సకులకి ఏ వంటని పరిచయం చేయాలనుకుంటున్నారు? ఈరోజు బీరకాయ పెసరపప్పు ఈగురు. బీరకాయ పెసరపప్పు ఈగురు చక్కగా చలవ చేసే ఐటమ్ ని పరిచయం చేయబోతున్నారు. మరి దానికి కావాల్సిన పదార్థాలు చెప్పేసేయండి. బీరకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పెసరపప్పు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, పోపు దినుసులు, పసుపు, ఆయిల్. ఓకే కుమారి గారు, బీరకాయ పెసరపప్పు ఇగురికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదా, నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలి? ఫస్ట్ పోపు పెట్టేసుకొని బీరకాయ ముక్కలు, ఆనియన్స్ బాగా వేయించేసేసి. ఓకే, ముందైతే స్టవ్ వెలిగించుకుందామా? ఓకే ఓకే. సో మనకి బాండీ సరిపోతుందా? చాలండి. ఫస్ట్ ఆయిల్. ఓకే, సో మనం అంటే జనరల్ గా కూరకి ఎంత ఆయిల్ వేసుకుంటామో అంత వేసుకుంటే సరిపోతుంది, అంతేనా? నెక్స్ట్ పోపు దినుసులు. ఓకే, మనకి పోపు దినుసులు కొంచెం వేగాయి కదా, నెక్స్ట్ ఏం వేయాలి? నెక్స్ట్ కరివేపాకు. ఓకే, పచ్చిమిర్చి, ఆనియన్స్ యాడ్ చేస్తున్నాం. ఓకే, పోపు దినుసులు వేసిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేస్తాం. ఆనియన్స్ సగం వేగిన తర్వాత బీరకాయ ముక్కలు యాడ్ చేద్దాం. అంటే కొంచెం ఆయిల్ లో బాగా వేగాలండి, పచ్చివాసన పోయే వరకు. పచ్చివాసన పోయే వరకు వేగిన తర్వాత ఓకే, బీరకాయ ముక్కలు యాడ్ చేస్తే. ఓకే కుమారి గారు, సో మనకి ఆయిల్లో అవి బాగా ఫ్రై అవుతూ ఉంటాయి. ఈలోపు చెప్పండి మీ గురించి. అంటే ఏం చేస్తుంటారు ఇంట్లో? ఇంకా అంటే స్కూల్కి వెళ్ళినప్పుడు టీచింగ్, మళ్ళీ ఇంట్లో వచ్చేసి ఇంట్లో పనులు ఎలా మీకు అవుతుంది? ఇంట్లో అన్ని రకాల వంటలు చేస్తుంటారా? అన్ని రకాల వంటలు చేస్తూ ఉంటాం. డైలీ సఖీ చూస్తూ ఉంటాం. సఖీ ఫేవరెట్. మీకు ఎలా కుదురుద్దా అండి? టైం కుదురుతుందా? అంటే సండేస్ సాటర్డేస్ ఉంటాయి కదండి. సాటర్డే వస్తుంది కాబట్టి లక్కీగా చూస్తున్నారు. సెకండ్ సాటర్డే హాలిడే ఉంటుంది, అప్పుడు సఖీ ప్రోగ్రామ్ కంపల్సరీ చూస్తాం. ఓకే, మీకు ఇందులో బాగా నచ్చే సెగ్మెంట్ ఏంటి? దీంట్లో వంటలు సందడి మెయిన్ బాగా ఇష్టం. ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటాం వంటలు, కొత్త కొత్త రకాల వంటలు ఏది వచ్చినా అది ట్రై చేస్తూ ఉంటాం. ఓకే, నెక్స్ట్ పెసరపప్పు యాడ్ చేయాలి. ఓకే, ఇది ఏంటంటే నానబెట్టుకుందా అండి? 1 hour నానబెట్టేస్తే పెసరపప్పు బాగా తొందరగా ఉడుకుతాయి అన్నమాట. ఓకే, కొంచెం ఉప్పు యాడ్ చేద్దాం. పెసరపప్పు వేసిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేస్తే వెంటనే బీరకాయకి చాలా తక్కువగా ఉప్పు పడుతుంది అనమాట. ఇదేంటండి మీరు అంటే రా సాల్ట్ వేస్తున్నారు కదా, కల్లుప్పు అంటారు, పర్వాలేదా ఇది వేస్తే? పర్వాలేదండి. ఓకే, అంటే టేస్ట్ కోసమా? టేస్ట్ బాగుంటుంది. దీంట్లో ఇక వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ బీరకాయలో వాటర్ అనేది ఉంటుంది కాబట్టి అవును, ఆ వాటరే సరిపోతుంది దీనికి. బీరకాయలో ఉంటుంది, కొద్దిగా సాల్ట్ వేసిన తర్వాత ఎట్లాగో వాటర్ వస్తుంది కాబట్టి సరిపోతుంది. ఇక దీనికి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ పసుపు. అంటే మనకి పెసరపప్పు వేసిన తర్వాత కొంచెం హాఫ్ బాయిల్ అవ్వాలి. మనకి బాయిల్ కంప్లీట్ అయిన తర్వాత ఇక బీరకాయ ముక్కలను యాడ్ చేస్తే వాటర్ అనేది మనకి ఫామ్ అవుతుంది. చెక్కు తీసి సన్నగా తరిగిన బీరకాయ ముక్కలు వేసుకున్నాం. ఇప్పుడు ఏంటండి బీరకాయ ముక్కలు మొత్తం మగ్గిపోవాలా? బీరకాయ ముక్కలన్నీ మగ్గిపోవాలి. 1 minute మూత పెట్టేసారు. ఆవిరితో వాటర్ ఏం వేయక్కర్లేదు? ఏం అక్కర్లే. ఓకే, సో బీరకాయ ముక్కలు బాగా మగ్గే వరకు మనం వెయిట్ చేద్దాం. ఒక 2 minutes టైం పడుతుంది కదా? 2 minutes పడుతుంది. ఓకే కుమారి గారు, బీరకాయ ముక్కలు ఉడికే వరకు 2 minutes మూత పెట్టి వెయిట్ చేసాం కదా, ఒకసారి ఉడికాయ లేదో చూద్దాం. ఓకే, ఉడికిపోయిందండి. చక్కగా ఉడికిపోయింది. ఉడికిపోయింది.
సో నెక్స్ట్ ఏం యాడ్ చేయాలి ఇందులో? దీనిలో ఇక ఫినిష్ అయిపోయింది, లాస్ట్కి కొత్తిమీర అనేది యాడ్ చేస్తే సరిపోతుంది. ఇంకా అయిపోయింది అయితే కర్రీ. అంతే, సో చాలా సింపుల్ చేసుకోవడం, చాలా సింపుల్. ప్లస్ ఎండుగారం అలాంటివి ఏమి యాడ్ చేయకుండా పచ్చిమిర్చితోనే అసలు రెడ్ కలర్ ఏం కనిపించకుండా అంతా గ్రీనిష్ అన్నమాట. రెడీ అయిపోయిందండి. ఓకే, సో రెడీ అయిపోయింది. మనకి చూడటానికి కూడా చాలా గ్రీనిష్ గా కనపడుతుంది కదండి. అయిపోయినట్టే ఇంకా కంప్లీట్. స్టవ్ ఆఫ్ చేయొచ్చు ఇప్పుడు. ఆఫ్ చేసి సో సర్వింగ్ బౌల్ లోకి తీసేద్దామా? బీరకాయ పెసరపప్పు ఇగురు రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో. ఓకే అండి, చాలా సింపుల్ గా రెడీ అయిపోయిన బీరకాయ పెసరపప్పు ఇగురు రెడీగా ఉంది టేస్ట్ చేయడానికి. దానికంటే ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి మీకోసం. బీరకాయ పెసరపప్పు ఇగురుకి కావలసిన పదార్థాలు: బీరకాయ ముక్కలు, పెసరపప్పు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, పసుపు, పోపు దినుసులు, కొత్తిమీర, కరివేపాకు, ఆయిల్ తగినంత. బీరకాయ పెసరపప్పు ఇగురు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ వేసి అది వేడైన తర్వాత పోపు దినుసులు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, పెసరపప్పు వేసి ఉప్పు, పసుపు కూడా వేసి బాగా వేగిన తర్వాత బీరకాయ ముక్కలు వేసి మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించిన తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే అంతే, బీరకాయ పెసరపప్పు ఇగురు రెడీ. ఓకే అండి, బీరకాయ పెసరపప్పు ఇగురుకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం నోట్ చేసుకున్నారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. సో ఇందులో కారమే పడలే కదండి మనకి, చక్కగా కమ్మగా ఉండొచ్చేమో. కుమారి గారు, చాలా చాలా బాగుందండి, చక్కగా హాయిగా ఉంది తింటుంటే. ఎందుకంటే మనకి అంత స్పైసీ ఏం పడలేదు. నిజంగా మీరు చెప్పినట్టు చిన్నపిల్లలు కూడా కమ్మగా తినేయొచ్చు. మరి ఇంత మంచి వంటకాన్ని మా సకుల కోసం పరిచయం చేసి చూపించినందుకు మీకు సఖీ ఫ్యాషన్స్ ఈసీఎల్ ఏస్ట్రో నగర్ వారి తరపు నుంచి గిఫ్ట్ వచ్చారు. కంగ్రాట్స్. థ్యాంక్ యూ మేడం. సకులు చూసారు కదా, బీరకాయ పెసరపప్పు ఇగురు ఎలా తయారు చేసుకోవాలో. చాలా చాలా టేస్టీగా ఉంది. మరి మీరు తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా మీకు తెలిసిన సరికొత్త వంటల్ని మాకు పరిచయం చేయాలనుకుంటున్నారా? అయితే మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 04023265640కి ఫోన్ చేసి సఖీ వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి. సకులు చూసారు కదా, ఇది వాటి వంటల సందడి. రేపటి వంటల సందడిలో మరో సరికొత్త వంటకంతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు మరి. నమస్తే. నమస్తే. ప్రస్తుత పరిస్థితుల్లో అమ్మాయిలకు కో ఎడ్యుకేషన్ కంటే అమ్మాయిల కోసమే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఉమెన్స్ కాలేజీలే ఉత్తమమని ఓ అధ్యయనం చెబుతుంది. గతేడాది నేషనల్ సైన్స్ ఫౌండేషన్ అనే సంస్థ అమ్మాయిల చదువుపై అధ్యయనం చేసింది. అందులో పలు ఆసక్తికర అంశాలు తెలిసాయి. ఒకప్పుడు సైన్స్, టెక్నాలజీ డిగ్రీలు చదవడంలో అబ్బాయిలు చురుగ్గా ఉండేవారు. అయితే తాజా అధ్యయనంలో సైన్స్, టెక్నాలజీ డిగ్రీల్లో అమ్మాయిలు చురుగ్గా ఉంటున్నట్టు తెలిసింది. అబ్బాయిలతో పోటీ పడడంలో అమ్మాయిలు ముందుంటున్నారు. వారితో సమానంగా డిగ్రీలు సంపాదిస్తున్నారట. సరే, ముందైతే ఈ కార్యక్రమం చూడండి. మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. నమస్తే, సఖీ.com కార్యక్రమానికి స్వాగతం. సఖులు ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ గురించి, సెక్యూరిటీ జాగ్రత్తల గురించి, ఇతర అంశాలను తెలియజేయడానికి మనతో పాటు కంప్యూటర్ ఎక్స్పర్ట్ నల్లమోతు శ్రీధర్ గారు ఉన్నారు. మరి ఆయన అడిగి తెలుసుకుందామా? నమస్తే శ్రీధర్ గారు. సో యాప్స్ ఇన్స్టలేషన్ ప్రాసెస్లో ఏంటంటే మనం ప్లేస్టోర్లో చాలా యాప్స్ చూస్తూ ఉంటాం రోజు. సో యాప్స్కి సంబంధించి ఏంటంటే కొన్ని యాప్స్ ఇన్స్టాల్ చేసుకుంటే వైరస్ ఎక్కేస్తుంది ఫోన్కి అంటారు. సో ఎవరైనా అడిగినా కూడా ఫోన్ వైరస్ అండి, మంచిది కాదు, ఈ యాప్స్ వల్లనే వైరస్ వచ్చేసింది అంటారు. సో దీనివల్ల రిస్క్ ఎంతవరకు ఉంటుందంటారు? జనరల్గా వచ్చేటప్పటికి చాలా అప్లికేషన్స్ విషయంలో అంటే ప్లే స్టోర్లో ఇంతకుముందు వచ్చేటప్పటికి పెద్దగా స్క్రూటినీ ప్రాసెస్ ఉండేది కదా. అంటే ఎవరు పడితే వాళ్ళు జస్ట్ $25 అమౌంట్ పే చేసేసి ఏ పడితే అప్లికేషన్స్ అప్లోడ్ చేసేవాళ్ళు. సో మనకి ప్లే స్టోర్లో అవైలబుల్ అలాంటి అప్లికేషన్స్ మనం డౌన్లోడ్ చేసుకున్నామంటే కనుక ఆటోమేటిక్గా వాటి వైరస్ ఉంటే కనుక మన సిస్టమ్ అనేది ఇబ్బంది అయ్యే అవకాశం అనేది ఉంటుంది. సో అలా కాకుండా ఇక్కడికే స్పెసిఫిక్గా రీసెంట్గా వచ్చేటప్పుడు గూగుల్ కొత్త పాలసీ తీసుకొచ్చింది. అంటే ప్లే స్టోర్
స్టోర్ లో అప్లోడ్ చేయబడే ప్రతి అప్లికేషన్ ని మాన్యువల్ గా ఒక పర్సన్ వచ్చేటప్పటిగా ఒక గూగుల్ ఎంప్లాయీ స్క్రూటినీ చేసేసి దాంట్లో ఏదైనా సెక్యూరిటీ పరమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయా, దాంట్లో ఏమైనా వైరస్లు ఉన్నాయా అన్నది స్కాన్ చేసేసి ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక దాన్ని ఇమీడియట్లీగా రిజెక్ట్ చేసేస్తా ఉంటారు. సో ఈ ప్రెజెంట్ లాస్ట్ 1 month 1.5 month నుంచి ప్లే స్టోర్ లో అప్లోడ్ అయ్యే అప్లికేషన్ అయినా కానీ మనం సేఫ్ గా ఎలాంటి భయాలు లేకుండా వాడుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదే అంతకు ముందు అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండేవి. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు ఏ అప్లికేషన్స్ పడితే వాటిని అప్లోడ్ చేయడం ఇలాగా వలన మన ఇబ్బంది ఏర్పడుతూ ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఓన్లీ ప్లే స్టోర్ కాకుండా కొన్ని థర్డ్ పార్టీ అప్లికేషన్ స్టోర్స్ ఉంటాయి. సో వాటి నుంచి మనం డౌన్లోడ్ చేసుకునే వాటి ద్వారా మనకు వైరస్ వచ్చే ప్రమాదం అయితే ఉంటుంది. సో వీలైనంత వరకు ప్లే స్టోర్ లోనే మనం అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసుకుంటే బెటర్ గా ఉంటుంది. ఓకే. సో మెయిన్ గా ఏంటంటే ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు యాప్స్ మనకి డేటా ఉంటుంది కదండి, సో డేటా మిస్యూజ్ చేసేస్తుంది యాప్ అంటారు. ఎందుకంటే యాప్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత డేటా అనేది చాలా తగ్గిపోతూ ఉంటుంది కొన్నిసార్లు. సో ఎంతవరకు కరెక్ట్ అంటారు? మిస్యూజ్ చేస్తుంది అసలు యాప్ మనం ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు? జనరల్గా మనం ఏదైనా అప్లికేషన్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టాల్ అనే బటన్ ప్రెస్ చేసిన వెంటనే అది మన ఫోన్లో ఏమేమి పర్మిషన్స్ తీసుకుంటుందా అన్నది స్క్రీన్ మీద చూపిస్తుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్లాష్ లైట్ అనే ఒక అప్లికేషన్ మనం ఇన్స్టాల్ చేసుకుంటున్నాం ఏంటి, మన ఫ్లాష్ వాడుకోవడం కోసం. సో అది మనకి స్క్రీన్ మీద కెమెరాని ప్లస్ కాంటాక్ట్స్ని లేకపోతే కాల్ లాగ్స్ని వీటన్నిటిని పర్మిషన్స్ అడుగుతుంది అని స్క్రీన్ మీద ఒక డిస్ప్లే అవుతుంది. సో మనం వాటిని అబ్జర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. అసలు ఆ పర్మిషన్స్ వాటికి నిజంగా అవసరమా కాదా, యాక్సెప్ట్ చేస్తేనే ఇన్స్టాల్ అవుతుంది. ఇప్పుడు ఫ్లాష్ లైట్ అనేది వచ్చేటప్పటికి జస్ట్ దానికి కెమెరా ఒక్కటి సరిపోతుంది. కానీ చాలా ఫ్లాష్ లైట్ అప్లికేషన్స్ వచ్చేటప్పటికి ఓన్లీ కెమెరాతో సరిపెట్టుకో, అవి మన ఫోన్ లో కాంటాక్ట్స్ ని, కాల్ లాగ్స్ ని, ఫోటోలు, వీడియోలను కూడా యాక్సెస్ చేస్తూ ఉంటాయి. సో వాటికి అవసరం లేదు వాస్తవంగా. కానీ వాటిని తయారు చేసిన డెవలపర్ ఏం చేస్తూ ఉన్నాడంటే ఆ పర్టికులర్ డేటా మొత్తాన్ని మన ఫోన్ నుంచి క్యాప్చర్ చేసుకొని, అంటే మనకు తెలియకుండా బ్యాక్గ్రౌండ్ లో తన సర్వర్స్ లోకి అప్లోడ్ చేసుకుంటూ ఉంటాడు. అలాంటి అప్లికేషన్స్ ని ఐడెంటిఫై చేసి, అంటే ఏదైనా అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు ఈ పర్మిషన్స్ చూసి అది నిజంగా దానికి అవసరమా లేదా కొద్దిగా లాజికల్ గా ఆలోచించి ఇది ఓకే దీనికి ఇది అవసరం ఉండదు కాబట్టి ఇదేదో సంథింగ్ మనల్ని తప్పుదారి పట్టిస్తుందని చెప్పేసి అర్థం చేసుకొని దానికి బదులుగా ఆల్టర్నేటివ్ వేరే అప్లికేషన్ ఏదైనా ఉంటే కనుక దాన్ని ఇన్స్టాల్ చేసుకోవడం సేఫ్ సైడ్ గా ఉంటుంది. సో ప్లే స్టోర్ లో కొన్ని యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటాం కానీ తర్వాత డిసప్పాయింట్ అవుతాం. మనం అనుకున్న విధంగా యాప్ పని చేయకపోయినా, మనం అనుకున్న అప్లికేషన్స్ లేకపోయినా డిసప్పాయింట్ అవుతూ ఉంటాం. సో దాని గురించి చెప్పండి. ఏదైనా అప్లికేషన్ మనం డౌన్లోడ్ చేసుకోబోయే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది బ్లైండ్ గా ఇన్స్టాల్ అనే బటన్ ప్రెస్ చేస్తూ ఉంటారు. ఇన్స్టాల్ అనే బటన్ ప్రెస్ ఇచ్చేయకుండా సింపుల్గా వచ్చేటప్పటికే ఆ అప్లికేషన్ కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ ఉంటాయి. అంటే ఆల్రెడీ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకొని వాడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఫలానా విధంగా దాని ఫంక్షనాలిటీ ఉంది, అది మా ఫోన్లో పనిచేయలేదనో లేకపోతే అది కంప్లీట్గా యాడ్స్ ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళ ఫీడ్బ్యాక్ ఉంటుంది, వాళ్ళ రేటింగ్ ఉంటుంది. సో ఆ రేటింగ్ని ఫీడ్బ్యాక్ని చదువుకున్న తర్వాత మాత్రమే మనం ఏదైనా అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవాలి. సో చాలా అప్లికేషన్లో పేర్లు చాలా టెంప్టింగ్గా ఉంటాయి. అవి వాటి డిస్క్రిప్షన్ లో కూడా అవి బాగా పనిచేస్తాయి అన్నట్లుగా వాళ్ళు తయారు చేసిన వాళ్ళు రాస్తారు. మనం దాన్ని చూసి నమ్మేసి మనం డౌన్లోడ్ చేసుకోవడం కాదు. అక్కడ కింద ఆల్రెడీ వాడిన వాళ్ళ కామెంట్స్ ని, వాళ్ళ రేటింగ్ చూసి ఎక్కువ 4+ అంటే 4 స్టార్ రేటింగ్ ఉన్న వాటిని అయితే కనుక, వీలైతే 4.6, 5 రేటింగ్ ఉన్న వాటిని అయితే కనుక 100% అవి యూస్ఫుల్ అప్లికేషన్స్ అని మనం కన్సిడర్ చేయొచ్చు. ఆ రేటింగ్ ని, యూజర్స్ ఫీడ్బ్యాక్ ని మనం అబ్జర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మొబైల్లో యాప్స్ ఎక్కువైనా కానీ కొన్ని యాప్స్ డౌన్లోడ్ చేసుకోవడం వల్ల కానీ ఏమవుతుందంటే ఫోన్ హ్యాంగ్ అవడం, స్లోగా పనిచేయడం అవుతుంది. సో ఇది యాప్స్ వల్లనే అవుతుంది అంటారా? ఎలా జరుగుతుంది అసలు ఈ ప్రాసెస్? మనం నెట్ లో వచ్చేటప్పటికే అంటే ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకున్న చాలా అప్లికేషన్ లో ఆటోమేటిక్ గా మన ఫోన్ లో ఇంటర్నల్ స్టోరేజ్ తక్కువగా ఉంటే కనుక ఫోన్ స్లో అవడం జరుగుతుంది. చాలా మంది వచ్చేటప్పటికి జస్ట్ 5,000 to 10,000 లో మనకి తక్కువ ప్రైస్ లో ఫోన్స్ వస్తుంది అని చెప్పేసి పర్చేజ్ చేస్తారు. సో వాటిలో ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేటప్పటికి 8 GB, మాక్సిమం వచ్చేటప్పుడు 8 GB ఉంటుంది. సో 8 GB ఉన్నప్పుడు దాంట్లో యూజర్ వాడుకోగలిగే స్పేస్ ఓన్లీ 5 GB ఉంటుంది. దాంట్లో మన ఫేస్బుక్, వాట్సాప్ ఇలాంటి వాటిని ఇన్స్టాల్ చేసుకుంటే మిగతా వచ్చేటప్పటికే జస్ట్ 1 to 2 GB మన ఫోటోలు, వీడియోలు. సో ఇలాగ మన ఫోన్ లో ఇంటర్నల్ స్టోరేజ్ తక్కువగా ఉన్నప్పుడు ఆటోమేటిక్ వచ్చేటప్పటికి ఫోన్ ఇలా నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసుకుంటే ఫోన్ స్లో అయిపోతూ ఉంటుంది. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఫోన్ స్లో అవడానికి, నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఎలాంటి సంబంధం, డైరెక్ట్ సంబంధం ఉండదు. ఇక్కడ మన పర్టికులర్ ఫోన్ కాన్ఫిగరేషన్, ఇంటర్నల్ స్టోరేజ్ తక్కువగా ఉంది కాబట్టి మనకు స్లో అవుతుంది. అదే హై ఎండ్ ఫోన్ కొద్దిగా ఒక 10,000 to 12,000 13,000
రోజున ఫోన్ అయితే కనుక కొద్దిగా బెటర్ గా ఉంటుంది. సో ఎంత సిస్టమ్ రిసోర్సెస్ అవైలబుల్ ఉంటే కనుక మనకి అంత సేఫ్ గా ఉంటుంది, అంత రెస్పాన్సివ్ గా ఉంటుంది ఫోన్. ఓకే, కొన్ని యాప్స్ ఏంటంటే ఫాస్ట్ గా క్లాష్ అండ్ క్లోజ్ అయిపోతూ ఉంటాయి ప్రాసెస్ జరుగుతున్నప్పుడు కూడా. అసలు ఎలా జరుగుతుంది అంటారు ఇది సడన్ గా? అలా మనకు వచ్చినప్పటికీ ఏదైనా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ పర్టికులర్ అప్లికేషన్ మన ఫోన్ కాన్ఫిగరేషన్ కి కంపాటబుల్ కాకపోతే కనుక ఆటోమేటిక్గా ఇలాగా సడన్ గా క్రాష్ అయిపోవడం, అంటే స్క్రీన్ మీద ఒక ఎర్రర్ రిపోర్ట్ చూపించేసి క్రాష్ అయిపోతూ ఉంటుంది. సో చాలా అప్లికేషన్స్ వచ్చేటప్పుడు యూనివర్సల్ గా అన్ని రకాల హ్యాండ్సెట్స్ కే కంపాటబుల్ అయ్యే విధంగా ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఏమైనా రేర్ అప్లికేషన్స్ అంటే పెద్దగా ప్రోగ్రామింగ్ స్కిల్స్ లేని వాళ్ళు డెవలప్ చేసిన ఇలాంటి వాటి విషయంలో మనకి ఇలా జరుగుతూ ఉంటుంది. సో అలాంటి అప్లికేషన్ ఏదైనా మనకి సడన్ గా క్రాష్ అవుతుంటే కనుక ఫర్దర్ గా అప్లికేషన్ సంబంధించి లేటెస్ట్ వెర్షన్ ఏదన్నా డెవలపర్ రిలీజ్ చేస్తే అప్పటి వరకు వెయిట్ చేయడం బెటర్ థింగ్ అవుతుంది. అలాగే కొన్నిసార్లు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా ఇంటర్నల్ స్టోరేజ్ తక్కువగా ఉన్నప్పుడు కూడా దానికి కావాల్సిన సిస్టమ్ రిసోర్సెస్ అందుబాటులో లేక కూడా మనకి మంచి అంటే బాగా పనిచేసే అప్లికేషన్స్ కూడా సడన్ గా క్రాష్ అవుతూ ఉంటాయి. సో అలాంటప్పుడు మన సిస్టమ్ మన ఫోన్నే ప్రాపర్ గా సపోర్ట్ చేయట్లేదు, దాంట్లో రిసోర్సెస్ లేవని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో వేరే ఫోన్ లో కొద్దిగా బెటర్ ఫోన్లు అయితే కనుక అవి డెఫినెట్ గా ఎలాంటి ప్రాబ్లం లేకుండా రన్ అవుతాయి. సో సెట్టింగ్స్ లో ఫ్యాక్టరీ రీసెట్ అనే ఆప్షన్ ఉంటుంది కదండి ఆండ్రాయిడ్ మొబైల్స్ జనరల్ గా. సో అది చేసిన తర్వాత ఏంటంటే యాప్స్ అన్ని కూడా అన్ఇన్స్టాల్ అయిపోతూ ఉంటాయి. సో మళ్ళీ ఒకటి ఇన్స్టాల్ చేసుకోవాలంటే టైం టేకింగ్ ప్రాసెస్ అండ్ టైం చాలా తీసుకుంటుంది యాప్స్ అన్ని కూడా ఇన్స్టాల్ చేయాలంటే. సో ఆటోమేటిక్గా వాటిని అవే డౌన్లోడ్ అవ్వాలి అంటే ఏం చేయాలంటారు? మనం వన్స్ ఎప్పుడైనా కానీ ఫోన్ ఫ్యాక్టరీ రీసెట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా నెక్స్ట్ టైం మనం మన గూగుల్ అకౌంట్ ని యాడ్ చేసినప్పుడు అంటే ఫ్యాక్టరీ రీసెట్ చేసిన తర్వాత ఏమవుతుందంటే మనం ఫ్రెష్ గా మన లాంగ్వేజ్ ని సెలెక్ట్ చేసుకోవడం, మన గూగుల్ అకౌంట్ ని కాన్ఫిగర్ చేయడం చేస్తాం కదా. వన్స్ గూగుల్ అకౌంట్ ని కాన్ఫిగర్ చేసిన తర్వాత నెక్స్ట్ స్క్రీన్ లో అడుగుతుంది ఏమని, మీ గూగుల్ అకౌంట్ నుంచి బ్యాకప్ ని రీస్టోర్ చేయాలని అడుగుతుంది. సో బ్యాకప్ ని మనం రీస్టోర్ చేయాలని చెప్పేసి ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే కనుక ఆటోమేటిక్ గా పర్టికులర్ అంటే ఇంతకు ముందు మనం ఇన్స్టాల్ చేసుకున్న అప్లికేషన్స్ డేటాబేస్ అంతా మన గూగుల్ అకౌంట్ లో సింక్ అయి ఉంటుంది. సో 1 by 1 మన వైఫై కానీ లేకపోతే 3G కానీ కనెక్ట్ అయ్యి ఉండగా అన్ని అప్లికేషన్స్ మన ఫోన్ లోకి వచ్చేసేస్తే ఒకదాని ఒకటి ఇన్స్టాల్ అయిపోతాయి. ఒక 5 to 10 minutes మనం నెట్ కనెక్టివిటీ స్పీడ్ ని బట్టి మనం వెయిట్ చేస్తే కనుక ఆటోమేటిక్ గా మన రెగ్యులర్ గా వాడే అప్లికేషన్స్ ఇంతకు ముందు ఇన్స్టాల్ చేసుకున్న అన్ని అప్లికేషన్స్ వాటంతటవే వచ్చేసేస్తాయి. అంటే మన ప్లే స్టోర్ కి వెళ్ళి మాన్యువల్ గా పెద్దాన్ని వెతికి డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ బ్యాకప్ అనే దాన్ని మాత్రం మనం సెటప్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని బ్యాకప్ రీస్టోర్ అయ్యే విధంగా ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. శ్రీధర్ గారు, ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ గురించి, సెక్యూరిటీ గురించి ఇంకా ఎన్నో విషయాల్ని మా సట్లకు తెలియజేశారు. ధన్యవాదాలండి. నేషనల్ సైన్స్ ఫౌండేషన్ అధ్యయనంలో తేలిన మరో ముఖ్యమైన అంశం ఏంటంటే కో ఎడ్యుకేషన్ లో కంటే ఉమెన్స్ కాలేజీల్లోనే ఎక్కువ ఫలితాలు వస్తున్నాయట. ఉమెన్స్ కాలేజీల్లో చదువుకుంటున్న అమ్మాయిల్లోనే ఎక్కువ నాయకత్వ లక్షణాలు ఉంటున్నాయట. అందుకు గల కారణాలను కూడా చాలా స్పష్టంగా అధ్యయనంలో తెలిపారు. మహిళా కళాశాలలో మహిళా అధ్యాపకులే ఉంటారు కాబట్టి అమ్మాయిలు చాలా స్వేచ్ఛగా భయం లేకుండా సందేహాలు అడిగి తెలుసుకుంటున్నారట. అంతేకాకుండా అధ్యాపకుల ప్రోత్సాహం కూడా అధికంగా ఉంటుందట. అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలు అధ్యాపకుల మాటలకు విలువిస్తారు. ఇది కూడా అధ్యాపకుల్లో అమ్మాయిల్ని ప్రోత్సహించడానికి మరింత ఉత్సాహాన్ని ఇస్తుందంట. సరే, ముందైతే మీకోసం ఒక కార్యక్రమం వస్తుంది చూడండి, ఆ తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. సకులందరికీ నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. దియా డెకరేషన్, పాట్ డెకరేషన్ నేర్పిస్తానంటున్నారు శోభ గారు. మరి అది ఎలాగో చూసి నేర్చుకుందాం. నమస్తే అండి శోభ గారు. హలో సుజాత. శోభ గారు, ఈ రోజు మా సకులందరికీ మీరు పాట్ డెకరేషన్ అలాగే దియా డెకరేషన్ అంటే దీపం డెకరేషన్ కూడా చూపిస్తానన్నారు కదండి. ఇది నేర్చుకోవాలంటే ముందు మన దగ్గర ఏమేమి ఉండాలో చెప్తారా? మనకి కావాల్సిన మెటీరియల్స్ ఏంటంటే పార్ట్స్, ప్రమిదలు, నెక్స్ట్ ఫ్యాబ్రిక్ గ్లూ, కుందన్స్, ముత్యాలు, ఫ్యాబ్రిక్ గ్లూ, కోను, పెయింటింగ్ బ్రష్, స్టిక్కర్స్. ఓకే శోభ గారు, ఇప్పుడు మనకు కావాల్సిన ఐటమ్స్ అన్ని రెడీగా ఉన్నాయి కదా. ఫస్ట్ ఏం చేస్తారు? ఫస్ట్ ఏం చేస్తామంటే ఇటువంటి పార్ట్స్ మార్కెట్ లో మనకి అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో ఇటువంటి పార్ట్స్ కి మనం పెయింటింగ్ చేసుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెయింటింగ్ చేసేసుకుంటాం. ఇది కూడా మీకు పర్ల్ పెయింట్స్ వేసుకుంటే మీకు షైనీగా ఉంటాయి. మీకు పర్ల్ కలర్ వేసుకుంటే కంప్లీట్ అయిన తర్వాత మనకి ఈ విధంగా ఉంటుంది అన్నమాట. పర్ల్ కలర్ తో వేసినటువంటి పెయింట్ కాబట్టి చక్కగా షైనీ ఉంది. కొంచెం డ్రై అవ్వడానికి అలాగా టైం పడుతుంది కాబట్టి ఆల్రెడీ ముందే వేసేసాం. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఇప్పుడు హెయిర్ స్టైల్ కి సంబంధించి కొన్ని టాటూస్ ఉంటాయి అన్నమాట. ఇవి పెట్టుకుంటే చాలా నీట్ గా ఉంటుంది. సో ఇందులోని కలర్ కాంబినేషన్ కూడా ఇంపార్టెంట్. ఈ స్టిక్కర్స్ తీసుకుంటాం అన్నమాట. మనం తీసుకుని ఒక నీట్ గా ఒక ఆర్డర్ జస్ట్ అంటించేస్తే స్టిక్ అయిపోతుంది. జనరల్ గా ఇలాంటి చిన్న పాట్స్ మనకి అవైలబుల్ గా లేకపోయినా కూడా మనం రెగ్యులర్ గా ఐస్ క్రీమ్స్ అవి తింటుంటాం కదండి. కుల్ఫీ
జనరల్ గా పాట్ లోనే ఇస్తారు. అవును. సో కుల్ఫీ తిన్న తర్వాత చిన్ని ముంతల్లాగా ఉంటాయి, చిన్ని కుండల్ని పాట్స్ ని పారేయకుండా ఇలా చేసుకుంటే చక్కగా ఉంటుంది, చాలా నీట్ గా ఉంటాయి. మన షోకేస్ లో పెట్టుకుంటే మనకి అవునండి చాలా అట్రాక్షన్ గా ఉంటుంది. సో చాలా ఈజీ కదండి ఇలాంటి వాటితో చేసేసుకోవడం. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక షేప్ వచ్చేసింది మనకి. ఈ జిగ్జాగ్ పెట్టేసుకున్నాము, సెంటర్ లో ఉన్న పెద్ద ఫ్లవర్ పెట్టేసుకున్నాము కదా. ఇప్పుడు ఎక్కడైతే ప్లేస్ ఉందో ఈ ఓవరాల్ ప్లేస్ అంతా కలిపేసి మనం కుందన్స్ అన్ని అంటించేసుకుందాం. ఫస్ట్ అంటించిన కుందన్స్ కి 2 కుందన్స్ కి మధ్యలో అంటే 2 స్టిక్కర్స్ కి మధ్య భాగంలో పెట్టుకుంటే సెంటర్ లో పెట్టుకుంటే చూడడానికి నీట్ గా కనిపిస్తుంది మనకి. చూస్తాను ఈ విధంగా మనం మొత్తం ఓవరాల్ గా పార్ట్ అంతా కంప్లీట్ చేసుకుంటాం. మనం ఎన్నైతే మనకి స్టిక్కర్స్ ఉన్నాయో కంప్లీట్ గా మనం పెట్టేసుకోవచ్చు. ఓకేనండి, సో ఇది కంప్లీట్ అయిపోయినట్టే కదా. సో చాలా నైస్ గా ఉందండి, ఎస్పెషల్లీ ఆరెంజ్ కలర్ పైన సిల్వర్ కాంబినేషన్ కదా, నిజంగా చక్కగా ఉంది. ఇది కూడా చాలా అందంగా ఉంది పెద్ద స్టిక్కర్ రావడం వల్ల. అండ్ ఈ ఎడ్జెస్ ఏవైతే అంటే ఈ స్టిక్కర్ వెళ్తున్న జిగ్జాగ్లు ఎలాగైతే ఉన్నాయో అవి కూడా చాలా క్యూట్ గా వచ్చాయి. సో ఓవరాల్ గా పాట్ అంతా కూడా ఇలా మనం కంప్లీట్ గా అన్ని స్టిక్కర్స్ ని అతికించుకోవడం వల్ల చాలా అందంగా ఉంది. అండ్ నెక్స్ట్ ఏం చేస్తున్నారు? నెక్స్ట్ మనం ప్రమిదలు అనుకున్నాం కదా, ఈ ప్రమిదలు కూడా ఏం చేస్తామంటే దీనికి కూడా మనం ఫ్యాబ్రిక్ కలర్స్ యూజ్ చేస్తాం. సో ఈ ప్రమిదకి కూడా మనకి పర్ల్ కలర్స్ మనం తీసుకుని ఫ్లాట్ బ్రష్ తీసుకుని పర్ల్ కలర్స్ అని మనం కంప్లీట్ చేసేసాం. ఇది ఏదైనా డార్క్ కలర్ వేస్తే మనకి ఎలివేషన్ బాగుంటుంది అన్నమాట. సో ఈ విధంగా ఓవరాల్ గా అంతా కంప్లీట్ చేసుకుంటాం, ఒక బిట్టే కాకుండా మొత్తం ఫ్రంట్ బ్యాక్ అంతా కంప్లీట్ చేసుకుంటాము. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తామంటే ముత్యాలు అనుకున్నాం కదా ఇందాక మనం, ఆ ముత్యాలతో డెకరేట్ చేస్తే ఎలా ఉంటుంది. సో మనం తీసుకున్న కలర్ బ్లూ కాబట్టి ముత్యం కొంచెం వైట్ కలర్ లో ఉంటుంది కాబట్టి దానికి కాంట్రాస్ట్ ఉంటుంది. ముత్యాలు ఇప్పుడు చూద్దాం. పర్ల్స్ అనేవి ఉన్నాయి కదా, ఈ విధంగా మనం డెకరేట్ చేసుకోవచ్చు పర్ల్స్ ని. ఈ ప్లేస్ విడిచిపెడతాం, మనం ఒత్తి వేస్తాం కదా, సో ఆ ప్లేస్ విడిచిపెట్టేసి ఇప్పుడు చూసా బ్లూ కలర్ మీద మనకి పర్ల్ అనేది ఎంత ఎలివేట్ వస్తుందో. సో ఇన్సైడ్ షార్ప్ గా కదండి, ఇన్సైడ్ షార్ప్ గా ఉంది, అవుట్ సైడ్ ఎందుకంటే కర్వ్ షేప్ ఉంది కాబట్టి మనం అవుట్ సైడ్ ఇలా పెట్టాము. సో ఈ రెండింటికి మధ్యలో కూడా మనం కుందన్స్ పెట్టుకోవచ్చు. ఇలా అయింది కదా, రెండింటికి మధ్యలో కూడా మనం ఒక 2 అంటే స్పేస్ ని బట్టి ఒక 2 గానీ 3 గానీ కుందన్లు పెట్టుకోవచ్చు. సిల్వర్ కుందన్స్ తీసుకున్నాం, బాగా షైనీగా ఉండే కుందన్స్ ఉంటాయి కదా, అవి తీసుకుని మధ్యలో భాగంలో మనం పెడుతున్నాం. 2 కుందన్స్ పెడతారా? 2 కుందన్స్ మాత్రమే పెడుతున్నాను. ఈ విధంగా మనం గమ్ పెట్టేసుకుని అంటించేసుకోవచ్చు. ఇలా మొత్తం అంతా అంటించేసుకోవచ్చు ఇలా. సో ఇలా తయారు చేసిన దియా మీ దగ్గర ఏదైనా రెడీగా ఉందా? ఉంది, చూపిస్తారా? చూపిస్తాను. ఈ పాట్ ని అబ్జర్వ్ చేసావా, కొంచెం లెంగ్తీగా ఉంది ఈ పాట్. దీనికి కూడా దానికి సూటబుల్ అయినట్టు మనకి ఈ విధంగా మనం అంటించుకున్నాం స్టిక్కర్స్. ఇందాక అంటించుకున్నాం సిల్వర్, ఇప్పుడు గోల్డ్ కలర్ ప్రిఫర్ చేస్తాం. మెరూన్ పింక్ అంటే మెరూన్ పింక్ లో ఉంది కాబట్టి దీనిపైన గోల్డ్ చాలా బాగా కనబడుతుంది. ఈ విధంగా ఒక పెద్ద టాటూస్ అనేవి 2 పెట్టుకున్నాము, మిగతావన్నీ చిన్న టాటూస్. మొత్తం ఓవరాల్ గా లెంగ్త్ ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకున్నాం అన్నమాట అలాగా. ఇది చూసామంటే చాలా చిన్న పాటు, చాలా చిన్న పాటు ఇది. సో దీనికి ఏం చేసామంటే ఇలా రింగ్స్ అవైలబుల్ ఉంటాయి మార్కెట్ లో. మనం ఇప్పుడు ఏదైనా ఎంబ్రాయిడరీ చేసుకున్న వేస్ట్ కొన్ని ఉండిపోతాయి కదా, ఆ కొన్ని తీసుకొచ్చి మనం ఈ విధంగా పార్ట్స్ కింద చేసుకోవచ్చు అన్నమాట. మనం ఈ విధంగా ఇలా రింగ్స్ అనేవి ఇలా ఉంటాయి మనకి, సింగిల్ రింగ్స్ ఉంటాయి ఇలాగా. రింగ్స్ లో మనకి కావాలంటే స్టోన్ పెట్టేసుకుంటాం ఇలా. ఓకే, ఓవరాల్ గా మొత్తం ఎంత మొత్తం ఫిల్అప్ చేసేసుకున్నాం అన్నమాట. చాలా అందంగా ఉందండి ఈ పాట్ కూడా. ఇది కూడా మనకి ఈ కలర్ కూడా మన కాంబినేషన్ ఇంకా దీంట్లో ఫ్లవర్ వేస్ కి యూజ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. సో కలర్ కాంబినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే, గ్రీన్ అందుకే సెలెక్ట్ చేసాము. ఓకే, ఇప్పుడు ప్రమిదలు చూసేసరికి మనకి ఈ విధంగా ఉంటుంది ప్రమిద. ఇప్పుడు చూసాం మనకి మెరూన్ వేసుకున్నాం, రెడ్ వేసుకున్నాం అక్కడ బ్యాక్గ్రౌండ్ వేసుకుని డ్రాప్ షేప్ కుందన్స్ అన్ని మనకి ఇందాక ముత్యాలు ఎలా పెట్టుకున్నాము సేమ్ ప్లేస్ లో మనకి డ్రాప్ షేప్ కుందన్స్ పెట్టుకున్నాం. పెట్టుకుని కోన్ తో ఒక అవుట్లైన్ అంటే వాళ్ళు ఇచ్చిన డిజైన్ నే కొంచెం హైలైట్ చేసాం. అవునండి, వేరే కలర్ కాంబినేషన్ తో హైలైట్ చేయడం, ఇచ్చిన డిజైన్ హైలైట్ చేసాం అంతే. సో ఈ ప్లేస్ విడిచిపెడతాం, మనం ఒత్తు వేసుకుంటాం కదా, ఈ ప్లేస్ విడిచిపెడతాం అన్నమాట. సో ఇలా వేసుకోవచ్చు. ఇది షేప్స్ అనేవి చాలా వెరైటీస్ వచ్చేసాయి అన్నమాట. ఇప్పుడు ఇదివరకు రోజుల్లో అయితే మనకి ఓన్లీ రౌండే ఉండేది. దాన్ని 2 కలర్స్ తో హైలైట్ చేసాం. 2 కలర్స్ తోని, ఒకటి పింక్ ఒకటి చేసాము, సిల్వర్ ఒకటి చేసాం అన్నమాట. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ మనం లైట్ గా తీసుకున్నాం కాబట్టి వేసుకున్న కుందన్స్ డార్క్ కలర్ తీసుకున్నాం మనం. ఓకే, మొత్తానికి చక్కగా మామూలుగా జనరల్ గా కనిపించే వాటిని కూడా
మనం కలర్ చేసి దాన్ని డెకరేట్ చేయడం వల్ల ఎంతో అందంగా కనిపిస్తున్నాయి. సో ఇవన్నీ కూడా బాగా ఎక్స్పెన్సివ్ అయినటువంటివి, ఇందులో ఏదీ లేదండి. జనరల్ గా మన ఇంట్లో మనం వదిలేసి వేస్ట్ అయిపోతున్నాయిలే అనుకునే వస్తువులని ఇక్కడ చాలా చక్కగా అందంగా డెకరేట్ చేశారు. ఎనీవే మా సకులందరికీ ఒక మంచి ఆలోచన కల్పించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్. ఓకే సకులు, చూశారు కదా ఇవాళ చూడండి చేయండి కార్యక్రమాన్ని. మీ అందరికీ బాగా నచ్చింది కదా. మరో చక్కటి ఎపిసోడ్ తో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్తే. కో ఎడ్యుకేషన్ వల్ల కూడా అనేక లాభాలు ఉన్నప్పటికీ కొన్ని కోణాల్లో ఉమెన్స్ కాలేజీలు ఉత్తమంగా కనిపిస్తున్నాయి. ఆడపిల్లల్ని ఉమెన్స్ కాలేజీల్లో చదివించాలా లేదా కో ఎడ్యుకేషన్ మంచిదా అన్న సందేహం ఉన్న తల్లిదండ్రులకు నేషనల్ సైన్స్ ఫౌండేషన్ అధ్యాయం చాలా మేలు చేస్తుంది. ముఖ్యంగా నిర్ణయం తీసుకోవటానికి సంశయిస్తున్న వారికి నమ్మకంగా నిర్ణయం తీసుకునే ధైర్యం ఇస్తుంది. ప్రభుత్వ మహిళా కాలేజీలే కాదు, ప్రైవేటు మహిళా కాలేజీలు కూడా చాలా ఉన్నాయి. ఇంటర్, డిగ్రీ కోర్సుల్లో ఎటువంటి సందేహం లేకుండా అమ్మాయిలను చేర్పించవచ్చు. అమ్మాయిల ఉజ్వల భవితకు మార్గం వేయవచ్చు. సరే, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను, సూచనలను మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 04023556540. ఇది ఇవాల్టి సఖీ కార్యక్రమం. రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.